హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ టెట్ అండ్ డిఎస్సి ఎగ్జామ్స్ హబ్. థర్డ్ క్లాస్ తెలుగుకి సంబంధించి ప్రతిరోజు ఒక కథ నేర్చుకుంటూ ఆ కథ ఆధారంగా డిఎస్సికి ఉపయోగపడే ప్రశ్నలు చివర్లో అడగడం జరుగుతుంది. కథ మొత్తం విని చివర్లో ఆ కథకు సంబంధించిన ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడానికి ప్రయత్నిద్దాం. ఇప్పటి వరకు మనం ఈ మాసపు కథలైన ఐకమత్యం, జింక, బావిలో నీళ్లు కంప్లీట్ చేసుకున్నాం. ఇప్పుడు బంగారు మొలక చూద్దాం. బంగారు మొలక. అనగనగా ఒక రాజు. ఆ రాజు ప్రజలను చక్కగా పరిపాలించేవాడు. సమయం దొరికినప్పుడల్లా రాజ్యంలో పర్యటించేవాడు. ప్రజల కష్టసుఖాలను తెలుసుకునేవాడు. ఎప్పటిలానే ఒకరోజు రాజు పర్యటనకు బయలుదేరాడు. ఒక గ్రామం పొలిమేరలో రాజుకి మామిడి మొక్కతో ఒక ముసలివాడు కనిపించాడు. రాజు ఆ వృద్ధుడిని గమనిస్తున్నాడు. అతను మామిడి మొక్కను నాటి దానికి నీరు పోయసాగాడు. రాజు మనసులో ఒక ఆలోచన మెదిలింది. ఈ మొక్క ఎప్పుడు చెట్టవుతుంది, కాయలు కాస్తుంది, ఈ ముసలివాడు ఎప్పుడు వాటిని తింటాడు? రాజుకు నవ్వు కూడా వచ్చింది. తాతను అడిగాడు, తాత, నీవు ఎంత అమాయకుడివి! ఇప్పుడు మామిడి మొక్క నాటుతున్నావు. ఇది పెరగాలి, పెద్దదవ్వాలి, దానికి కాయలు కాయాలి. ఇది ఎప్పటికి జరిగే పని? అప్పటిదాకా నీవు బతికి ఉంటావా? రాజు మాటలు విని ముసలివాడు బోసినోటితో నవ్వాడు. రాజా, ఈ మొక్క నాటేది నా కోసం కాదు. అప్పటి వరకు బతికి ఉండనని నాకు తెలుసు. ఇది పెద్దదయ్యి కాయలు కాస్తే నా కొడుకు తింటాడు, నా కూతురు తింటుంది, నా మనుమలు తింటారు, వారి పిల్లలు తింటారు, జనం తింటారు. ఎన్నడో మన తాతలు నాటిన మొక్కలే ఇప్పటికి చెట్లయి ఫలాలు ఇస్తున్నాయి. వాటినే మనం తింటున్నాం కదా. ఏ పని అయినా మన కోసమే చేయవలసిన పని లేదు, రేపటి కోసం కూడా చేయాలి. ఎవరి కోసం వారు ఆలోచించుకుంటే ఈ లోకం ఇంత దూరం వచ్చేదా, ఇంత అభివృద్ధి ఉండేదా అన్నాడు ముసలివాడు. తాత మంచి మాట చెప్పాడు. తాత మనసు చాలా మంచిది అనుకుని రాజు ముసలివాడికి 25 బంగారు నాణేలు అందించాడు. తాత ముఖం ఆనందంతో వికసించింది. చూశావా రాజా, ఈ మొక్క నాటిన రోజే బంగారు కాసులు కాసింది అంటూ తాత సంబరపడిపోయాడు. అతని సంబరం చూసి రాజు కూడా ఆనందించాడు. కథ విన్నారు కదా. దీనికి సంబంధించి 2 ప్రశ్నలు అడుగుతాను. సమాధానం తెలిసిన వారు కామెంట్ సెక్షన్లో మీ సమాధానాన్ని తెలియజేయగలరు. అలాగే దీనికి సంబంధించి పూర్తి ఎగ్జామ్ రాయాలి అనుకుంటున్న వారు డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ సెక్షన్లో ఉన్న టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యి ఫ్రీ ఎగ్జామ్స్ రాసుకోగలరు. మొదటి ప్రశ్న, బంగారు మొలక కథకు సంబంధించి సరికానిది. ఇందులోని పాత్రలు 2, తాత నాటిన మొక్క జామ మొక్క, రాజుగారు తాతకు ఇచ్చిన బహుమతి 25 వెండి నాణేలు. వీటిలో సరికానివి ఏంటో ఆప్షన్ చూసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే రెండో ప్రశ్న, తాత మంచి మాట చెప్పాడు, తాత మనసు చాలా మంచిది అని తనలో తాను అనుకున్నది ఎవరు? ఆప్షన్ ఏ తాత మనుమడు, ఆప్షన్ బి సైనికుడు, ఆప్షన్ సి రాజు, ఆప్షన్ డి పక్కన వెళ్తున్న బాటసారి. ఈ 2 ప్రశ్నలకి సమాధానాలు తెలిసిన వారు మీ సమాధానాల్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయగలరు. వీటి మీద లెసన్ వైజ్ ఎగ్జామ్స్ రాయాలి అనుకుంటున్న వారు డిస్క్రిప్షన్ మరియు కామెంట్ సెక్షన్లో పిన్ చేసిన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయ్యి ఎగ్జామ్స్ రాసుకోగలరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.